నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎజెండా తెలియదు, జవాబు రాదు అంటూ కూడా బ్యానర్ ఐటమ్ ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజుకు సంబంధించి గవర్నర్ ప్రసంగ అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తలు చూడొచ్చు. పలువురు శాసనసభ్యుల ఆవేదన, అలాగే శాసనసభకు వచ్చేదాకా ఏం చర్చిస్తారో తెలియట్లేదంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం. అప్పటికప్పుడు ఎజెండా ఇస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలంటూ కూడా చాలామంది ప్రశ్నించినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్తలు చూడొచ్చు. 2.5 ఏళ్లు అవుతున్నా వెల్ఫేర్ కమిటీలు లేవు, డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ల నియామకం లేదు అంటూ కూడా వార్తను చూడొచ్చు. బీఏసీ నిర్ణయాలపైన సకాలంలో రాని బులెటిన్లు, అలాగే అధికార పక్షం తీరుపై సీనియర్ సభ్యుల్లో అసంతృప్తి వెల్లడవుతోంది. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారిగా శాసనసభ మండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న శివప్రసాద్ శుక్లా, చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. అగ్రికి రేరు, అర్బన్కు క్యూర్ అంటూ కూడా వార్తను చూడొచ్చు. క్యూర్ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం, చారిత్రక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే జూట్ దగా మోసం, శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారని మండిపాటు, ప్రభుత్వ పాలసీలు ఫాల్స్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం సాగినంతసేపు నిలబడి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శాసనసభ్యులు. అందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర శాసనసభ సభ్యుల్లో ఆవేదన పూర్వక చర్చ జరుగుతున్నది. సభ 0 అవర్తో మొదలు పెడతారు. సభలో ఏం చర్చిస్తారో సభ ప్రారంభమయ్యేదాకా తెలియదు. సభ్యులకు ఇవ్వాల్సినటువంటి ఎజెండా కాపీ అర్ధరాత్రి తర్వాతో లేదా సభ ప్రారంభమయ్యాకనో ఇస్తారు. 2.5 ఏళ్లైనా సభలో వెల్ఫేర్ కమిటీలు వేయలేదు, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోలేదు. బ్రేక్ ఇచ్చినప్పుడల్లా తిరిగి ఎప్పుడు సభ ప్రారంభమయ్యేది తెలియదు. ఇది రాష్ట్ర శాసనసభ నడుస్తున్నటువంటి తీరుపై పలువురు సభ్యుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. తెలంగాణ శాసనసభ వ్యవహారాలను గందరగోళంగా మారుస్తున్న అధికార పక్షం తీరుపై మీడియా వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దానికి తోడు ప్రతిపక్ష సభ్యుల మైక్ను కట్ చేయడం, మీడియా పైన ఆంక్షలు పెట్టడం, ఇలా ఒకటేమిటి అనేక అంశాలపైన సభ్యుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల మీద శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ ఇటు సభాపతి కార్యాలయం కానీ ఇంకా దృష్టి పెట్టలేదని, దాంతో వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందని సభ్యులు అభిప్రాయపడుతున్నటువంటి అంశం క్లియర్ కరెక్ట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే 10 రోజులే అసెంబ్లీ, ఇందులోనూ నికరంగా చర్చకు వచ్చేది 6 రోజులే. 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న అని చెప్పినప్పటికీ కూడా అందులో నికరంగా చర్చకు వచ్చేది మాత్రం 6 రోజులే అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే ఇంకా క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు విస్తుగొలుపుతున్నాయి. సభకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా శాసనసభ పాటించే సంప్రదాయాలు, నియమ నిబంధనలు ఆదర్శవంతంగా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో శాసనసభలో ఈ సంప్రదాయాలను తప్పక పాటించేవారు. ఇటీవల కాలంలో సభ నడుస్తున్నటువంటి తీరు పలుమార్లు వివాదాస్పదమవుతున్నది. ఏ రోజు సభలో ఏ అంశంపై చర్చిస్తారన్నది కూడా సభ్యులకు తెలియట్లేదు. గతం నుంచి ఉన్నటువంటి సంప్రదాయాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా సభా వ్యవహారాలను కొనసాగిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం. అది కూడా ఆన్లైన్లో ఎజెండాను పెట్టడంతో శాసనసభాపక్ష కార్యాలయాలకు, శాసనసభ కార్యాలయంలోని కార్యదర్శులకు ఆ ఎజెండా కాపీలను పంపించాలి. వీలైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లలో, మంత్రుల క్వార్టర్స్లలో నివసించే వారికి ఫిజికల్ కాపీలను కూడా పంపాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎజెండాను అర్ధరాత్రి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, లేదా సభ జరగడానికి కొన్ని గంటల ముందు ఆన్లైన్లో పెట్టడం, ఒక్కోసారి సభ ప్రారంభమైన తర్వాత ఎజెండా కాపీలను పంపిణీ చేయడం జరుగుతోంది. ఇది కంప్లీట్గా ఇలా అయితే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు దాని గురించి మాట్లాడాలంటూ కూడా సభ్యులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇక క్లియర్ కట్ ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే ఆనవాయితీగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు ఏదైతే అక్కడ ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి శాసనసభలోకి వెళ్తారు. అదే ఆనవాయితీ కొనసాగించినటువంటి అంశం. ఫోటో వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే సర్కారు తీరును నిరసిస్తూ గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుకు వెన్నుపోట్లు, రాహుల్కు 1000 కోట్లు అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నినాదాలు చేశారు, గన్ పార్కులో నిరసన తెలిపారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2.5 ఏళ్లు అయినా ఇంకా కూడా బుకాయింపులు ఎందుకంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పింఛన్లు పెంచలేదు, జాబ్ క్యాలెండర్ జాడేది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. నాడు కేసీఆర్ పాలనలో నాట్లెప్పుడో రైతు బంధు అప్పుడే ఇచ్చేవారు. ఏదైతే నాట్లు వేసే ముందే రైతు బంధు నాడు కేసీఆర్ సర్కార్ టైంలో ఇచ్చేవారు. ఎందుకంటే దాని ఉద్దేశం
ఉద్దేశమే అది. రైతు బంధు అనేది నాట్లేయడానికి, రైతుకు భరోసా ఇవ్వడానికి, రైతుకు సంబంధించి పెట్టుబడి కోసమే రైతు బంధు ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే కోతలకు వచ్చినా కూడా రైతు బంధు ఇవ్వాలనే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ సర్కారు కోతలకు వచ్చినా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టే కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతుంది అంటూ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం బట్టి మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. నేటి కాంగ్రెస్ పాలనలో కోతలప్పుడు దిక్కులేదు, ఏటా 20,000 కోట్లు ఇస్తామని బీసీలకు ఢోకా చేశారు. అలాగే ఈ అంశం సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిన్న ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్కు కేరఫ్ అంటూ కూడా సిరికొండ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం. సర్కార్ మోసాలను మండలిలో నిలదీస్తామని కూడా ఆయన వెల్లడించారు. దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణను ఏటీఎంగా మార్చడంపై ఉన్నటువంటి శ్రద్ధ ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరం. సీఎం రేవంత్ పాలనను గాలికొదిరి ఢిల్లీకి చక్కలు కొడుతూ సోకులకు పోతూ పబ్బం గడుపుతున్నారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్ను అడుగడుగునా నిలదీస్తాం. వృద్ధులు, మహిళలు, మైనారిటీలు, కార్మికుల పక్షాన అసెంబ్లీలో గొంతెత్తుతున్నాం. రిజర్వేషన్ల పేరిట బలహీన వర్గాలకు చేసినటువంటి మోసాన్ని ఎండగడుతాం. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం కొట్లాడుతాం. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సమస్యలు, వారికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పట్టుబడతాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఆచరణలో పెట్టాలని పోరాడతామంటూ కూడా నిన్న కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు క్లియర్ కట్గా. రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, బోనస్ ఎగ్గొట్టి రైతులకు వెన్నుపోటు పొడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు పంపేందుకు సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అంటూ కూడా ఏదైతే ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ సర్కారు వాటి అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. గద్దెనెక్కిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీతో గొప్పలు చెప్పించి 2.5 ఏళ్లు అవుతున్నా కూడా ఎందుకు బుకాయిస్తున్నారంటూ కూడా విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎండగడతామని, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలయ్యేంత వరకు ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఎట్లా తెలంగాణ సొమ్మును ఎట్లా దోచుకొని ఢిల్లీకి ఎట్లా కప్పం కడుతున్నారనే విషయం కూడా క్లియర్ కట్గా నిన్న సభ్యులు చెప్పినటువంటి అంశం, నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అన్నింటి విషయాల గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి ఎంత సమయం కేటాయిస్తారో, మాట్లాడే అవకాశం ఎంత ఇస్తారనేది చూడాలి. సమస్యలపైన కూడా గలం విప్పడానికి ఏదైతే గులాబీ దళం కూడా సిద్ధమైనటువంటి అంశం దానికి సంబంధించి ఎలాంటి అవకాశం ఇస్తారు, ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి క్లియర్ కట్గా పోరాడతాం, అసెంబ్లీ వేదికగానే నిలదీస్తాం కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం మన క్లియర్ కట్గా మనం చూడొచ్చు.